అయితే ఈరోజు బడ్జెట్ స్పీచ్ చూసిన తర్వాత మరి ఆ స్పీచ్లో సూపర్ 6 ఎక్కడుంది సూపర్ 6 అని ఫస్ట్ పోయినసారి బడ్జెట్కి పోదాం. ఎందుకంటే ఈ బడ్జెట్ కంటే ముందర పోయినసారి మొత్తం 63 పేరాలు ఉండగా దాంట్లో ఒక 2 పేరాలు 13 అండ్ 16లో మాత్రం ఊరికి 13 ఒక చోట 29 ఒక చోట ఒక్క 1 లైన్ పంపించారు. ఏమని 13వ పేజీలో సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. పోయిన సంవత్సరం వచ్చిందండి ఎవరికన్నా ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా? నెక్స్ట్ 29వ పేరా 17వ పేజీ ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఇది రెండు అసలు ఈ రెండే సూపర్ 6లో రెండే పోయినసారి చెప్పినది బడ్జెట్ స్పీచ్. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఎప్పుడు కూడా మేనిఫెస్టో అనేది ఒక సీక్రెట్ డాక్యుమెంట్ మేము భావించేదంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు అదొక భగవద్గీతతో సమానమని, బైబిల్తో సమానమని, ఖురాన్తో సమానమని. అది బడ్జెట్ మనం మేనిఫెస్టోని ఏ రూపంలో పెడతాం? అమలుకు బడ్జెట్ రూపంలో పెడతాం. రాసినది కూడా రాకుంటే ఇది ఇడిచిపెట్టి ఇక్కడ చూడండి అగ్రికల్చర్ బడ్జెట్ చూస్తే అగ్రికల్చర్ బడ్జెట్లో ఏమని చెప్తారు? పోయిన సంవత్సరము 4,500 కోట్లు అన్నదాత సుఖీభవకు ఇచ్చినామని చెప్పి పేజ్ నంబరు 3 4,500 కోట్లని రాసినారు. 4,500 కోట్లు ఎక్కడుంది అని పోయిన సంవత్సరం అంటే బడ్జెట్ డాక్యుమెంట్లో పెట్టిన తర్వాత కూడా పేజ్ నంబర్ 14 బడ్జెట్ స్పీచ్లో పోయిన సంవత్సరం మంత్రి జరుపుతారనమాట. అగ్రికల్చర్ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి. నిజం చెప్పాలంటే కలిపి ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మా ప్రభుత్వంలో పీఎం కిసాన్తో కలిపి రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విమర్శించినారు. మీరు చెప్పేది ఇవ్వచ్చేది ఇవ్వండి దాన్ని ఎందుకు కలుపుతుండారో అన్నారు. మరి మీకు ఒక రూల్ మాకొక రూల్ వస్తుందండి. మీరు 20,000 రూపాయలు యాక్చువల్గా అయితే న్యాయంగా అయితే మీరు చెప్పిన ప్రకారం మీరు 20,000 రూపాయలు మీరు సపరేట్గా ఇవ్వాల. సరే మీరు చెప్పినారు. ఆ తర్వాత మొత్తం చూసినట్లయితే అసలు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. అసలు ఇంత సునాయాసంగా అసలు చెప్పడం ఏంది, అనౌన్స్ చేయడం ఏంది, రాయడం ఏంది, దాన్ని పట్టించుకోకపోవడం ఏంది అని. ఇది కాక ఇంతకు ముందే పోనీ ఎక్కడ పోయినాయి? ఇంతకుముందు మీరేమన్నారు? 25 ఫిబ్రవరి మొన్న అసెంబ్లీలో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చినారనమాట. ఏమని? ప్రజెంటేషన్. అందులో ఏమంటారంటే ఇంపాక్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటే 2023-24 మాకు పాలన సరిగా రాలేదంట. స్థూల ఉత్పత్తి 8.6% మాత్రమే పెరిగిందంట. 24-25 12.9% పెరుగుతుందంట. కాబట్టి తద్వారా 62,000 కోట్ల స్థూల ఉత్పత్తి రాష్ట్రానికి. ఏమన్నానండి ఇది? ఏంది అసలు? అంటే ఈ సంవత్సరమే అయిపోలే. మామూలుగా మీకు ఎప్పుడైనా కానీ స్థూల ఉత్పత్తి అనేది ఎప్పుడు కూడా ఈ సంవత్సరం లెక్కేస్తే 3 సంవత్సరాల తర్వాత ఫైనలైజ్ అవుతుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకండ్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత టీఆర్ఈ. ఎట్లండి ఇది? అంటే 62,000 కోట్లు పెరిగిందంట. పోనీ పెరిగింది కదా, ఇంకా పెరిగినప్పుడు ఇచ్చేయచ్చు కదా. అంటే మీరే చెప్తున్నారు కదా. ఎందుకంటే సంపద సృష్టించినారు, ఫస్ట్ ఇయర్లోనే సృష్టించినారు. పైగా మీది డబుల్ ఇంజిన్ సర్కారు, మాదన్న సింగిల్ ఇంజిన్, మీది డబుల్ ఇంజిన్ సర్కారు. బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ అన్ని ఎందుకు పెండింగ్ పెడతారు? ఇది కాక కంపారిజన్ ఇస్తారండి. 2014-19, 19-24 ఏమని? మీరు 13.5 పెరిగినారు, మీరు 10.3 పెరిగినారు, మేము 13.5. ఏమన్నా పోలికనండి? అంటే 2019 నుంచి 24 మధ్యలో కోవిడ్ వస్తే ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం అయిపోయి మొత్తము ఎకానమీ అంతా తల్లడిల్లిపోయి ఉంటే దాన్ని కంపేర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే ఒక దురదృష్టవశాత్తు వికలాంగుడు ఉంటే మామూలు మనిషికి వికలాంగుడికి రన్నింగ్ రేసు పెట్టి మేము గెలిచినామంటే ఇంకేం చేస్తారు దానికి? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓటేనా? ఇది ఎవరన్నా చేస్తారండి కంపారిజన్? అసలు నాకైతే నిజంగా దీనికి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు చాలా ఒక రకంగా సెన్సిటివ్గా ఉంది. అదేవిధంగా అన్ని సినారియోస్ అంటే 13.5% పెరిగితే
ఇన్ని డాలర్లే, మళ్ళా రూపాయలు కూడా కాదు, ఇన్ని డాలర్లలో మీకు ఆదాయం వస్తుంది. 15% పెరిగితే ఇన్ని డాలర్లు ఎవరికి కావాలా, ఆదాయం ఎవరికి కావాలా? స్వామి సూపర్ 6 సంగతి ఏమి చెప్పండి అంటే అది కాకుండా అన్ని చెప్తారు. ఇది పర్ క్యాపిటల్ సినారియోస్. ఆ సినారియోస్ చూడండి, మామూలుగా పెరగలేదంట 2019 నుంచి 24, పెరగనందుకు 41,000 తగ్గిందంట. అది పెరగకపోవడం ఏంది, తగ్గడం ఏంది అంటే ఊహించుకొని మనం కదా. ఈ రోజు ఒకవేళ అక్కడికి పోయింటే, ఈరోజు బొంబాయికి పోయింటే, ఈరోజు సాయంత్రం అదృష్టానికి లాటరీ తగిలింటే రేపు పొద్దునకు నేను కోటీశ్వరుని అయిపోతుంది. ఏమైనా లెక్కనా ఇది? అసలు ఏంది ఇదంతా అని